Welcome to my channel. This is Sirichala and this is Punit Bhargav. Hello. So ee roju మేము ఈ వీడియోలో మీ అందరికి బండి స్టైల్ దోస చేయబోతున్నాం అన్నమాట. చేసి చూపించబోతున్నాము. So this is Mysore masala dosa by Siri and Punit. So caption already మీరు thumbnail చూసి ఉంటారు. It's బండి స్టైల్ దోస. బండి స్టైల్ దోసకి రండి మా ఇంటికి. సో మా ఇంట్లో మేము చేసే దోశ రెసిపీ చూసి మీరు కూడా చేసుకొని మీ ఇంట్లో ఎంజాయ్ చేయండి. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. మా ఇంటికి వచ్చిన రెండు దోశలు వేసిస్తాం. యా వేసిస్తాం. సో ఈ దోశ స్పెషల్ గా ఇప్పుడు ఇంట్లో ఇంకా ఇద్దరు గెస్ట్ కూడా ఉన్నారు. సో అమ్మ ఇంకా నాన్న వాళ్ళిద్దరికి కూడా ఆల్రెడీ చేసి పెట్టినాము. చాలా బాగా నచ్చింది. సో మళ్ళీ సెకండ్ టైం చేస్తున్నాం. సో వై నాట్ వీడియో తీసి మీ అందరికి కూడా చూపిస్తే అందరికి హెల్ప్ అవుతుంది కదా అని చెప్పి చేస్తున్నాం అన్నమాట. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. సెకండ్ టైం చేయమని రిక్వెస్ట్ వచ్చిందంటే దాని అర్థం హిట్ అయినట్టు. yes హిట్ అయినట్టే. చలో. సో ఈరోజు నైట్ ఒకవేళ మనం దోశ చేసుకోవాలి అనుకున్నప్పుడు మార్నింగే లేచి దోశ పిండికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా మనం నానబెట్టుకోవాలన్నమాట. సో నేనైతే ఇక్కడ చూపిస్తున్నా కదా బ్లూ కలర్ గ్లాస్. సో దీంతోనే అన్ని మెజర్ చేస్తున్నాను అనమాట. ఇది మెజరింగ్ గ్లాస్ లాగా యూజ్ చేస్తున్నా. సో దీంతో 3 cups ఆఫ్ బియ్యం పెట్టుకుంటున్నాను. సో నార్మల్గా ఇంట్లో నేను ఎట్లయితే అన్నం చేసుకుంటానో అదే బియ్యంతో ఇక్కడ దోశ పిండికి నానబోస్తున్నా. సో ఆ బ్లూ కలర్ గ్లాస్తోనే 1 glass ఆఫ్ మినప్పప్పు అనమాట. నేనైతే గుండు పప్పుని యూజ్ చేస్తాను. సో 3 glasses రైస్ తీసుకుంటే 1 glass ఆఫ్ మినపప్పుని తీసుకున్నా. గుండు ఇది నేను చేసే స్పెషల్ దోశకి ఓన్లీ బియ్యం ఇంకా మినపప్పు కాకుండా శనగపప్పు కూడా తీసుకోవాలి. సో దీంతోనే 1/2 glass శనగపప్పు తీసుకున్నా అనమాట. అండ్ ఆల్సో మనం పెసరపప్పు కూడా వేసుకోవాలి. సో అన్నీ కూడా సేమ్ గ్లాస్తోనే మెజర్ చేస్తాను. పెసరపప్పు ఏమో మనకి 1/4 cup తీసుకోవాలి. సో 1 full cupలో 4 parts డివైడ్ చేస్తే 1/4 ఫస్ట్ పార్ట్ ఒకటి వేసుకోవాలన్నమాట. అండ్ 1 glass ఆఫ్ అటుకులు అనమాట. సో ఏ అటుకులైనా తీసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఒక 1/2 teaspoon మెంతులు వేసుకోవాలి. ఈ పప్పులు అటుకులు ఇంకా మెంతులు ఒక దాంట్లో నానబెట్టుకోవాలి. అండ్ బియ్యం వచ్చేసి ఇంకొక దాంట్లో నానబెట్టుకోవాలి. సో ఇది మనకు ఆల్మోస్ట్ ఒక 6 to 7 hours వరకు నానితే సరిపోతుంది అనమాట. దాని తర్వాత ఈ పప్పులు ఇంకా బియ్యం ఒకసారి కడిగేసుకొని మళ్ళీ అందులో వాటర్ వేసి మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట. సో నేనేం చేసిన అంటే పప్పులు అటుకులు ఉన్న మిక్చర్ అంతా కూడా ఒకసారి మిక్సీ పట్టిన అండ్ బియ్యం అంతా కూడా ఒకసారి మిక్సీ పట్టిన అనమాట. ఆ తర్వాత ఈ రెండు కలిపేసి దాంట్లో లాస్ట్లో కొంచెం ఉప్పేసి ఫర్మెంట్ చేయడానికి పెట్టేసాను. సో దీంట్లో మెయిన్ స్టెప్ ఏంటంటే ఉప్పు వేసినాక మనం పిండిని బాగా చేతితో కలుపుకోవాలి. అప్పుడైతేనే మంచిగా పులుస్తుంది పిండి. సో నైట్ అవుతుంది, పిండి మంచిగా పులిసిందనమాట. నేను మొత్తం చెప్పా కదా ప్రొసీజర్ ఎలా మనం పిండిని రుబ్బాలి అని చెప్పేసి. అంటే ఏమేమి ఎంతెంత క్వాంటిటీస్లో మనం పప్పు బియ్యం వేసుకోవాలి అని చాలా బాగా వస్తుంది ఇట్లా వేసుకుంటే. వన్స్ ట్రై చేయండి మీరు కూడా. సో ఇక్కడ యుఎస్లో యాక్చువల్లీ నేను 1 year బ్యాక్ ఒక స్టోరీ పెట్టింది అనమాట ఇన్స్టాగ్రామ్లో అండ్ యూట్యూబ్ షార్ట్స్లో. దాట్ యుఎస్లో దోశ పిండి అయినా ఇడ్లీ పిండి అయినా ఎట్లా పులుస్తుంది ఎట్లా పెట్టుకుంటారు ఎవరైనా తెలిస్తే నాకు మెసేజ్ చేయండి అని చెప్పి. సో చాలా మంది దానికి నాకు హెల్ప్ చేశారు రిప్లైస్ ఇచ్చి. సో ఏమన్నారంటే అవెన్లో లైట్ ఆన్ చేసి పెట్టండి అని చెప్పి అన్నారనమాట. సో అదే మెథడ్ ఫాలో అవుతున్నా చెప్పినప్పటి నుంచి. మంచిగా పులుస్తుంది, మంచిగా ఫర్మెంట్ అవుతుంది. సో మీకు చూపిస్తా చూడండి. సో ఇక్కడ నేను లైట్ ఆన్ చేసి ఉంచిన. సో ఇది ఎట్లా పులిసిందో ఇప్పుడు చూపిస్తా. సో దీని లోపల పెట్టినా నేను. సో ఇదన్నమాట. టడా కలిపి చూపిస్తా. దట్ సౌండ్ చూడే అమ్మ మంచిగా వచ్చిందా? చాలా బాగా వచ్చింది. లేవగానే 8 o'clockకి పప్పు నానబెట్టిన అనమాట. సో అది ఒక 5 to 6 hours నానిన తర్వాత దాన్ని మొత్తం మిక్సీ పట్టేసి మంచిగా ఉప్పేసి చేయితో కలిపిన తర్వాత దీన్ని ఒక మంచి పెద్ద గిన్నెలో పెట్టి దీన్ని అవెన్ లైట్ ఆన్ చేసేసి లోపల పెట్టేసిన అనమాట. అండ్ నైట్ ఒక 8 hours తర్వాత ఇంత మంచి 6 hours అనుకోండి, 6 to 7 hours లో ఇంత మంచి పులిసింది. సో ఆల్ మై ఫాలోవర్స్ అండ్ మై ఫ్రెండ్స్ ఎవరైతే నాకు చెప్పినారో థ్యాంక్ యూ సో మచ్. అప్పుడు చెప్పినప్పటి నుంచి దోశలు ఇడ్లీలు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నా. ఇది ఎన్నోసారి? మస్తు 1 year అయింది వాళ్ళు చెప్పి. సో ఆల్మోస్ట్ 2 weeks ఒకసారి అయితే చేసుకుంటుంటాం. మేము ఎప్పుడు చేయలే కదా. చేసినా చేయలే. నువ్వు సెటిల్ నానబెట్టినావు నాకు నేను చూడలే. చెప్పి
సో ఇది నేను కొన్ని యూట్యూబ్ వీడియోస్ చూసి అండ్ కొంచెం కొత్తగా సొంత కవిత్వం సొంత రెసిపీ వాడి చేస్తున్న దోశ అన్నమాట. సూపర్ యమ్మీ వస్తుంది. ఆల్రెడీ ఇంతకు ముందు అమ్మ వాళ్ళు యూఎస్కి వచ్చిన 2-3 days కి చేసిన మా డాడీకి అయితే ఫుల్ నచ్చింది. మళ్ళీ చెయ్యి చాలా బాగుంది అంటే ఇది నానబెట్టి రుబ్బిన. సో ఇది నానబెట్టి రుబ్బిన దోశ సింపుల్ ది కాకుండా పునీత్ ఏం చేస్తాడంటే మైసూర్ మసాలా దోశ చేస్తాడు. చెప్పినా కదా ఇంట్రొడక్షన్ లో ఇట్స్ మైసూర్ మసాలా దోశ అని చెప్పి. సో అది మా డాడీకి ఫుల్ నచ్చింది అనమాట. సో అందుకే ఈ రోజు నేను ఇంకా పునీత్ ఇద్దరం కలిసి దోశ చేయబోతున్నాము. అండ్ మీ అందరికి కూడా రెసిపీ చూపిస్తున్నాను సో దాట్ మీరు కూడా మీ ఇంట్లో చేసుకుంటారు. సేమ్ టు సేమ్ బండి స్టైల్ దోశ వస్తుంది. మీరు దాంట్లో పన్నీర్ చీజ్ ఏదన్నా వేసుకోవచ్చు, గీ అండ్ ఆల్. మేమైతే ఓన్లీ మైసూర్ మసాలా దోశ వేస్తున్నాం ఈ రోజుకి. సో చూసి మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో. సో మైసూర్ మసాలా దోశ కోసం ఫస్ట్ హాట్ వాటరా హాట్ వాటర్లో 10 to 15 minutes సోక్ చేయాలి. ఎండుమిర్చి, రెడ్ చిల్లీ అండ్ పుట్నాలు అండ్ గార్లిక్. పుట్నాలు ఎన్ని కావాలి? గార్లిక్ క్లోవ్స్. ఇక మనం చేసుకునే దాన్ని బట్టి క్వాంటిటీ కారం మనం ఎన్ని మిరపకాయలు వేస్తున్నామో దానికి అంత తగినంత పుట్నాలు పేస్ట్ కన్సిస్టెన్సీ వచ్చేంత. దాని తర్వాత ఎల్లిపాయ ఎంత మళ్ళీ అది కూడా అంతే టేస్ట్. ధనియాలు ఉన్నాయా? ఉన్నాయి, ఇక్కడ దిక్కున్నాయి. ధనియాలు 1 స్పూను, జస్ట్ 1 స్పూన్ ధనియాలు, తగినంత ఉప్పు. తగినంత ఉప్పు. ఆల్రెడీ మనకు దోశలో చట్నీలో ఉప్పు ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువనే వేసుకోవడం బెటర్ కదా. దీనికి మనం పసుపు వేయము ఎందుకంటే వి లైక్ ఇట్ రెడ్. సో దోశకు కావాల్సిన పిండి రెడీగా ఉంది, మైసూర్ మసాలా రెడీగా ఉంది. అండ్ ఇప్పుడు అమ్మ పల్లీ చట్నీ వేస్తుంది అనమాట. సో నేను దోశ పిండి వేసిన, పునీత్ మైసూర్ మసాలా వేసిండు అండ్ అమ్మ పల్లీ చట్నీ అనమాట. ఇట్లా మేము డివైడ్ చేసుకున్నాము. ఒకరికే పని ఎక్కువ అయిపోకుండా అండ్ ఆల్సో డిన్నర్ లేట్గా అవ్వకుండా ఇట్లా డివైడ్ చేసేసుకున్నాం అనమాట. అంతే, చాలా సింపుల్. దోశ పిండి రెడీ ఉంటే మైసూర్ మసాలా చాలా ఈజీ అండ్ మైసూర్ మసాలా రెడీ ఉంటే దోశలు ఫుల్ టేస్టీ వస్తాయి. ఇక్కడ ఇంత పర్ఫెక్ట్గా రౌండ్గా దోశలు ఎవరేస్తున్నారో చూడండి. పునీత్ కి మైసూర్ మసాలా దోశ ఫేవరెట్ అండ్ ఆల్సో దోశ ఇట్లా ఇంట్లో వేయడం కూడా ఫేవరెట్. అన్నిటికన్నా దోశ వేయడమే ఇష్టం అనుకుంటా కదా. ఇష్టం బాగా. మైసూర్ అని పెట్టి ఏం పెట్టినా ఇష్టమే. మైసూర్ బోండా, మైసూర్ మసాలా దోశ, బిసిబిళ్ళై బాత్, ఆల్ మైసూర్ డిషెస్. వాంగి బాత్. అందుకే వెరీ ట్రూ ఫ్యాన్ ఆఫ్ ఆర్సీబీ. సల కప్పు నమ్మి 2025. దీంట్లో ఇప్పుడు ఈ మైసూర్ మసాలాని స్ప్రెడ్ చేయాలన్నమాట. ఎంత స్పైసీ తినే వాళ్ళు ఇంకెక్కువ స్ప్రెడ్ చేసుకోవచ్చు, లేదు కొంచెం తక్కువ తింటాము కానీ ఫ్లేవర్ కావాలనుకుంటే కొంచెమే స్ప్రెడ్ చేసుకోవచ్చు, మన ఇష్టం. ఇంకా మన ఇంట్లో మనం వంట చేసుకుంటే మనకు నచ్చినట్టే వేసుకోవచ్చు. హోటల్లో అయితే మనం చెప్పలేము నాకు ఇట్లా కావాలి అట్లా కావాలని చెప్పి. ఎందుకు చెప్పలేవు? చెప్తావు కదా అన్ని హోటల్లో. మరీ ఇట్లా స్పెసిఫిక్ కారం లేదు బ్రో, మరీ ఇట్లా స్పెసిఫిక్ గా నాకు ఇట్లానే కావాలని చెప్పలేము. అండ్ ఇప్పుడు పల్లి పొడి. పల్లి పొడి వేస్తే కూడా అది డిఫరెంట్ టేస్ట్ యాడ్ అవుతుంది. అసలు పల్లి పొడి లేకపోతే చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు, బట్ పల్లి పొడి వేస్తే ఏంటంటే నార్మల్గా మనం ఇంట్లో ఎలా చేసుకుంటాం పల్లి పొడి ఎల్లిపాయ వేసి అట్లా చేసుకున్నా బాగుంటుంది. యాక్చువల్లీ పల్లి చట్నీ కామన్ కాబట్టి ఇంకా రెసిపీ షేర్ చేయలేదన్నమాట. బట్ ఏమంటారు తర్వాత ఎప్పుడైనా మీకు కావాలంటే అమ్మ రెసిపీ షేర్ చేస్తుంది. సో పల్లి చట్నీ రెసిపీ పల్లి చట్నీ కామన్ అందరికి వచ్చింది, అందుకే స్పెషల్ గా చెప్తే ఎందుకు అనుకుంటారు. పల్లీలు వేయించుకొని తర్వాత దాంట్లో కొంచెం చింతపండు, ఉప్పు, జీలకర్ర, ఎల్లిపాయ 2 ఎల్లిపాయలు వేసేసి గ్రైండ్ చేసేసి నీళ్ళు వేసేసి పోపు పెట్టేస్తే చాలు. కంపల్సరీ కాదు, ఆప్షన్ అది. చెప్పాలి టేస్ట్ బాగుంటుంది. టేస్ట్ కోసం అని 2 ఎల్లిపాయలు వేస్తాను అంతే. ఇంగు వేసుకొని మంచి కరివేపాకు వేసి పోపు చేసుకోవాలి, చాలా బాగుంటుంది. ప్లెయిన్ దోశలకు కూడా బాగుంటుంది ఆ పచ్చడి. డాడీ చెప్పు డాడీ దోశ ఎందుకు అంత నచ్చింది?
దోశ నాకు ఫస్ట్ కంటికి ఇంపు కావాలి నాకు ఎట్లా అంటే రెడ్డిష్ ఉండాలి ఎప్పుడైనా కానీ అంటే రెడ్డిష్ బ్రౌన్ ఓకే బేస్ కడక్ తర్వాత సరే కడక్ అంటే ఎట్లా వస్తుంది అది లేకుండా తెల్లగా ఇట్లా ఊలాడుతుంటే అందుకే కడక్ అన్నా నేను మరి కాబట్టి అది ఆ దోశ చూస్తే ఆహా తినాలనిపిస్తుంది వచ్చిన 2-3 రోజులకే చేసిండు అనమాట ఇదే దోశ మైసూర్ మసాలా దోశ టేస్ట్ చాలా సూపర్ ఉంది చాలా బాగుంది అందుకే ఫిదా అయిపోయినా మళ్ళీ అందుకే నేను కూడా పడ్డా చేయవే మసాలా అనేది ఇంకా పునీతే స్పెషలిస్ట్ మసాలా పునీత్ కాంబినేషన్ ఇప్పుడు రోజు దోశ తింటున్నాం అనమాట తినబోతు రుచులేందుకు తింటూ చెప్తాం రుచులేందుకు డన్ కానీ మంచిగా వస్తున్నాయా అంటే 2 రోజులకే చేసిందా అంతే. సో దీంట్లో పొడి ఉంది కదా రెడ్ కలర్ పొడి. సో ఇది వచ్చేసి మా అత్తయ్య స్పెషల్ అనమాట. మా అత్తయ్య పల్లి పొడి సూపర్గా వేస్తారు. సో ఈ పల్లి పొడి మాకు మొన్న పంపిస్తే ఇంకా మేము ఎవ్రీ టైం అయిపోయినప్పుడల్లా అత్తయ్య పంపిస్తారనమాట. సో అది దోశ పైన వేసుకుంటాం. అన్నంలో కూడా సూపర్ ఉంటుంది. నెక్స్ట్ టైం మా అత్త యూఎస్ వచ్చినప్పుడు డెఫినెట్గా ఆ రెసిపీ చేసి మీ అందరికి కూడా చూపిస్తాను నేను. బట్ దోశకైతే ఇప్పుడు ప్రస్తుతానికి వేస్తున్నాం. చాలా 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 బాగుంటుంది. సో దోశ రెడీ, చట్నీ వేసి సర్వ్ చేయడమే. వేడిదే. సో డాడీ ఇందాక చెప్పినారు కదా ఇట్లా కొంచెం కలర్ ఇట్లా హోటల్ స్టైల్ బ్రౌన్ బ్రౌన్ అయితే నచ్చుతుందంట. ఇది మైసూరు మసాలా, ఇది ఆనియన్స్ దానిపైన పల్లి పొడి. ఒక్క నిమిషం సరి టేస్ట్ చూస్తున్నా. వేడి పొగలు ఎక్కుతుండాలి నాన్నకు. సూపర్. నిజం చెప్పు ఇప్పుడు. బ్రహ్మాండంగా ఉంది. నిజంగానా? చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఇంతకుముందు కానీ ఉందా సరే బాగుందమ్మా పునీత్. పచ్చడి ఏం చేస్తాం? అద్రిపోయింది పచ్చడి కూడా. 3 కాంబినేషన్లో ఇక స్వర్గం కనిపిస్తుంది ఇక్కడనే. అప్పుడే స్వర్గం కనిపిస్తే కష్టము, నెక్స్ట్ సెకండ్ డోస్ వస్తుంది. ఎంజాయ్. నిజంగా నాకు చాలా ఇష్టం ఇట్లా ఉంటుంది దోశ. దోశ ఇట్లనే ఉండాలి. నేను పొద్దున అన్నా కదా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే కష్టం నడిపోతుందేమో అని. వచ్చిందా మంచిగానే? ఇప్పుడు ఇండియా పోయినప్పటి నుంచి సిరి పునీత్ చేసిన దోశ చేయమంటాడు. ఇప్పుడు ఆల్రెడీ అంటేనే అన్నాడు 2 సార్లు అన్నాడు ఇప్పటికి. అది రాసుకో 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 అని. మసాలా రాసుకో మసాలా రాసుకో ఒకటే. అసలు ఇంకా ఇది వేస్తే పళ్ళ చట్నీ కూడా అవసరం లేదు. అవును అప్పుడు వేయలే కదా. అప్పుడు చేసిన రెండో వైపు కాల్చాల్సిన అవసరం లేదు. అవసరం లేదు. అవునా? అవును మంచి గార్నిష్ చేసి ఇచ్చేది. ఈ పప్పులు వేస్తారు కదా, ఎక్స్ట్రా పప్పులు వేస్తారు కదా, నార్మల్ మన మినపప్పు బియ్యం కాకుండా వేరే పప్పు, శనగపప్పు, పెసరపప్పు అవి వేస్తే సెకండ్ సైడ్ కాల్చారు, ఒకటే సైడ్ వేడికి కాలిపోతుంది. సో ఇప్పుడు మీ అందరిలాగానే నేను కూడా ఇండియాకి వెళ్ళి ట్రై చేస్తా ఈ దోశ. నేను కూడా ఎప్పుడు చేయలేదు, ఇప్పుడు చేస్తాను. అమ్మ రివ్యూ విందాం. అమ్మ చేసిన పల్లి పచ్చడి, మేము చేసిన దోశ. అప్పుడు నోట్లో పెట్టుకోగానే చెప్తుంది. ఇంకా ఆల్రెడీ తిన్నది. నాన్న టేస్ట్ చూపించు. నోట్లో వేసుకుంటే కరిగిపోతుందంటే ఇదే అనమాట. సామాన్యంగా నేను ఒకరి వంట మెచ్చను, అటువంటిది పునీత్ సిరి మసాలా దోశ సూపర్ ఉంది. చాలా మెచ్చుకుంటున్నా. ఇది మాత్రం రియల్ ఫేక్ కాదు. నేను చేసే దోశ ఇష్టం కదా నీకు? సామాన్యంగా అన్నది వేరే సామాన్యంగా నేను ఎవరి వంట మెచ్చుకోను. సో ఈరోజు మెచ్చుకుంటున్నా అంటే ఎంత బాగుందని అర్థం. గుడ్. సో ఇప్పుడు నేను మా హస్బెండ్ కోసం వేడివేడిగా దోశలు వేస్తున్నాను. సో ఈ దోశలు వేడిగా తింటేనే చాలా బాగుంటుంది. అండ్ పునీత్కి పన్నీర్ వేస్తే ఇష్టం అని చెప్పేసి నేను మీద నుంచి పన్నీర్ వేస్తున్నాను అనమాట. సో మొత్తం ప్రాసెస్ సేమే ఉంటుంది, బట్ జస్ట్ మీద నుంచి పన్నీర్ వేసుకోవడం ఒకటి డిఫరెంట్. సో ఇది మా వీడియో చూసారు కదా, ఇక్కడితో నేను చేసేస్తున్నాము. సో ఇట్లా బండి స్టైల్ మైసూర్ మసాలా దోశ ఇంట్లోనే చేసుకొని
మీరందరూ కూడా మంచి ఎంజాయ్ చేయండి. సో మీ ఇంట్లో వీకెండ్స్ ఉన్నప్పుడు ఫస్ట్ ట్రై చేయండి. అది హిట్ అయితే మాత్రం వీక్ డేస్ అయినా కానీ చాలా ఈజీగా అయిపోతుంది. సో అంతే, ఇక్కడితోని మా వీడియోని ఎండ్ చేసేస్తున్నాము. మేమందరం అయితే మా డిన్నర్ని ఫుల్గా ఎంజాయ్ చేసినాం. సో మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ బెల్ ఐకాన్ ఫర్ more updates. Until then, take care, bye bye, and also do wait for the next video.